కశ్మీర్ ఉగ్రదాడికి సూత్రధారి ఎవరు? ఈ ప్రశ్నకు సింపుల్ గా సైఫుల్లా సాజిద్ జట్ అని చెప్పేస్తాం. కానీ అసలు సూత్రధారి అతడు కాదు. అతన్ని రెచ్చగొట్టి ఉగ్రదాడికి ఉసిగొల్పిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్. అవును, మీరు విన్నది నిజమే. రీసెంట్ గా జమ్మూ కశ్మీర్ ను పాకిస్తాన్ కు ప్రాణవాయువుగా అభివర్ణించి హిందువుల కంటే ముస్లింలు భిన్నమని మునీర్ చేసిన వ్యాఖ్యలే పహల్గామ్ ఉగ్రదాడికి కారణంగా కనిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే, ఆసిం మునీర్ హేట్ స్పీచ్ కు వేదికను సైతం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్ర సంస్థే ఏర్పాటు చేసిందన్న అనుమానాలే. ఇంతకు పహల్గామ్ ఉగ్రదాడి వెనుక అసలు సూత్రధారి ఎవరు? ఆసిం మునీర్ హేట్ స్పీచే కశ్మీర్ ఉగ్రదాడికి కారణమైందా? అసలు కశ్మీర్ వివాదంలో ఇంతకాలం సైలెంట్ గా ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ ఇటీవల రెచ్చిపోవడానికి రీజన్ ఏంటి? టాప్ స్టోరీలో చూద్దాం. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కాశ్మీర్ లో 2019 నుంచి తన ఉనికిని చాటుకుంటోంది. ఇండియన్ ఆర్మీ పోలీసులపై పలుమార్లు దాడులు చేసిన పహల్గామ్ తరహా ఉగ్రదాడికి ఆ గ్రూప్ సాహసించలేదు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా పహల్గామ్ లో విధ్వంసం సృష్టించింది. పర్యాటకులే లక్ష్యంగా భీకర కాల్పులకు తెగబడింది. ఇప్పటికీ దేశం మొత్తం ఆ షాక్ లోనే ఉంది. ఇక్కడే చాలా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఎన్నేళ్లలో చేయని ధైర్యం ఇప్పుడే ఎందుకు చేసింది? ఈ ముఠాను వెనుకుండి నడిపించింది ఎవరు అన్నవే ఆ ప్రశ్నలు. వీటికి రక్షణ రంగ విశ్లేషకులు ఒక బలమైన కారణాన్ని చూపుతున్నారు. ఆ రీజన్ పేరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్. Is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it, and we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. పహల్గామ్ ఉగ్రదాడికి 6 రోజుల ముందు మన కశ్మీర్ పై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిం మునీర్ చేసిన వ్యాఖ్యలే ఇవి. మన వైఖరి స్పష్టంగా ఉంది. కశ్మీర్ మన జీవనాడి, అది మన జీవనాడిగానే ఉంటుంది. మేము కశ్మీర్ని మర్చిపోము. కశ్మీరీ సోదరుల పోరాటానికి బాసటగా నిలుస్తామన్నది ఆసిం మునీర్ చేసిన ప్రకటన. ప్రపంచంలో ఏ శక్తి కూడా కశ్మీర్ను పాకిస్తాన్ నుంచి వేరు చేయలేదని పేర్కొన్నాడు. అక్కడితో ఆగలేదు. 2 నేషన్ థియరీని ప్రస్తావిస్తూ హిందువుల కంటే ముస్లింలు భిన్నమనే వంకర కూతలు కూడా కూశాడు. పాకిస్తాన్ की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the 2 nation theory that was laid there. ప్రతి విషయంలో మనం హిందువుల కంటే విభిన్నవారమని మన పూర్వీకులు నమ్మారు. మన మతం విభిన్నం. మన ఆచారాలు, సంస్కృతులు, ఆలోచనలు, ఆశయాలు పూర్తిగా భిన్నం. అదే 2 దేశాల సిద్ధాంతానికి పునాది. మనం 2 విభిన్న దేశాలు ఒకటి కాదు అని నమ్మారు కాబట్టే ఈ సిద్ధాంతం పుట్టింది. అందుకే పాకిస్తాన్ చరిత్రను మర్చిపోవద్దని మీ పిల్లలకు ఖచ్చితంగా చెప్పాలి. ఈ దేశాన్ని ఏర్పాటు చేయడానికి మన పూర్వీకులు చాలా త్యాగాలు చేశారు. మనం కూడా చేశాం. ఈ దేశ చరిత్రను మర్చిపోవద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అని ఆవేశపూరిత ప్రసంగం చేశాడు. ఈ వ్యాఖ్యలు చేసిన 6 రోజుల తర్వాత పహల్గామ్ లో ఉగ్ర దాడి జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంది. అది మరేదో కాదు, ఏప్రిల్ 13 నుంచి 16 వరకు ఇస్లామాబాద్ లో జరిగిన ప్రవాస పాకిస్తానీల సమావేశం. ఎందుకంటే పాకిస్తాన్ హిస్టరీలోనే ఇలాంటి సమావేశం ఎప్పుడూ జరగలేదు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థే ఇస్లామాబాద్ లో ప్రవాస పాకిస్తానీల సమావేశం ఏర్పాటు చేయడం. అవును, ఇస్లామాబాద్ లో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జరిగిన ప్రవాస పాకిస్తానీల సమావేశాన్ని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థే ఏర్పాటు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమావేశంలోనే ప్రవాస పాకిస్తానీలను రెచ్చగొట్టాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్. కశ్మీర్ను ఇండియా ఆక్రమించుకుందని, దీనికి వ్యతిరేకంగా ఎందరో పాకిస్తానీలు సాహసోపేత పోరాటాలు చేశారని, తమ ప్రాణాలను అర్పించారని అన్నాడు. అప్పుడే 13 లక్షల మంది ఉన్న భారత సైన్యం కూడా తమను ఏం చేయలేదని రెచ్చిపోయాడు. ఆ తర్వాతే పహల్గామ్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడడం
ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. పైగా పహల్గాంలో ఆర్మీ దుస్తుల్లోనే ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వీళ్ల యాక్షన్ అడుగడుగునా సైనికుల మాదిరిగానే కనిపించిందని బాధితులు చెబుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ నుంచే శిక్షణ తీసుకుని ఉంటారన్న అనుమానాలు పెరుగుతున్నాయి. స్వయానా ఆర్మీ చీఫ్ విద్వేషపూరితంగా ప్రసంగించడం, రెచ్చగొట్టడం వల్లే ఈ రక్తపాతం సంభవించిందనే వాదనలు బలపడుతున్నాయి. భారత్ లో హిందువులు ముస్లింలను వేరువేరుగా చూస్తున్నారంటూ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఈ దారుణానికి దాహోదం చేశాయని పలువురు ఇంటెలిజెన్స్ అధికారులు సైతం అనుమానిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను నిందిస్తూ భారత్ వైపు నుంచి ఎటువంటి అధికారిక వ్యాఖ్యలు చేయకముందే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ముందుగానే స్పందించడంపై కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గాం దాడిపై మోడీ సర్కార్, ఇండియన్ ఆర్మీ ప్రకటన చేయకముందే ఆసిఫ్ భుజాలు తడుముకున్నాడు. లైవ్ 92 న్యూస్ ఛానల్ తో పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడుతూ, ఈ ఉగ్రదాడితో పాక్ కు ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా ఆ దేశంలో పుట్టింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉద్యమాలు, విప్లవాలు జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, డజన్ల కొద్దీ ఉద్యమాలు జరుగుతున్నాయి. నాగాలాండ్ నుంచి కశ్మీర్ వరకు, దక్షిణాన ఛత్తీస్గఢ్, మణిపూర్ లాంటి ప్రదేశాలు అన్నింటిలోనూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నీ పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందన్న కఠిన నిజానికి సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంట్రీతో ఆ కుట్రలన్నీ త్వరలోనే తెలియ అవకాశం ఉంది. అప్పుడు 13 లక్షల భారత సైన్యం దెబ్బ ఎలా ఉంటుందో పాకిస్తాన్ సైన్యానికి కూడా అర్థమవుతుంది.